మార్గంలో తిన్నంగా వెళ్తే నీకు పాపం అనేది అక్కడ లేదు. కానీ ఎక్కడ ఏ మార్గం ఆకర్షిస్తుంటే, ఎక్కడ ఏది నిన్ను ఆకర్షిస్తుంటే అక్కడ ఆగిపోతున్నావు. ఆ మార్గంలో ఆగిపోతున్నావు. ఆ మార్గంలో పాపం ఉంది. కానీ యేసే మార్గంలో ఏం లేదు, పాపము లేదు. ఇప్పుడు మనం ఎవరి మార్గంలో నడుచుకోవాలి, ఎవరి మార్గంలో వెళ్ళాలి? ఆయన నడిచిన త్రోవను మనం నడవాల్సిన వారమే ఉన్నాము కదా. ఆయన వెళ్ళాల్సిన మార్గంలో మనం వెళ్ళాల్సిన వారమే ఉన్నాము కదా. ఆయన మార్గంను అనుసరించవలసిన వారమే ఉన్నాము కదా. అప్పుడు కదా మనకు పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత భక్తి చేసుకోవడం దేనికి, ఇంత ప్రయాస దేనికి అని అంటే, మనమందరం ఎక్కడి వారము? యాత్ర ఇది విశ్వాస యాత్ర. ఈ విశ్వాస యాత్రలో కనబడిన ప్రతి దారికి వెళ్ళిపోయావనంటే ఆ దారి నిన్ను నాశనానికి నడిపించే మార్గాలు. దుష్టుల మార్గం అది, పాపం ఉండే మార్గం అది, వ్యభిచారం ఉండే మార్గం అది, కోపం ఉండే మార్గం, దుష్టత్వం ఉండే మార్గం, అవినీతి మార్గం.